Hello everyone, welcome back to my channel. Today we are going to learn new topic, that is key features of Hadoop. First point వచ్చేసి handles massive data effectively. మనకు తెలుసు that Hadoop is introduced for handling massive data. Hadoop అనేది మనం ఇంట్రడ్యూస్ చేసిందే లార్జ్ డేటాని హ్యాండిల్ చేయడానికి, దాని మీద ఆపరేషన్స్ చేయడానికి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హ్యాండిల్స్ మ్యాసివ్ డేటా ఎఫెక్టివ్లీ. Optimized for handling large scale structured, semi-structured and unstructured data. అంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసిందే లార్జ్ డేటాని హ్యాండిల్ చేయడానికి. ఇక్కడ మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే హడూప్ విల్ హ్యాండిల్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అండ్ ఈవెన్ అన్స్ట్రక్చర్డ్ డేటా. అండ్ ఆల్సో హడూప్ అనేది కమోడిటీ హార్డ్వేర్ దట్ ఈస్ రిలేటివ్లీ ఇన్ఎక్స్పెన్సివ్ దాన్ కంప్యూటర్స్. So this is the first point. And second point, we have got Hadoop has a shared nothing architecture. And third point వచ్చేసి data replication for reliability. That is, data is stored across multiple computers with replicas. If one machine fails, another with the same data can continue processing and ensuring fault tolerance. అంటే ఇప్పుడు మనం హడూప్లో డేటాని రెప్లికేషన్ చేసి దాని రెప్లికాస్ని వేరే దగ్గర స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం హడూప్లో డేటాని రెప్లికాస్గా వేరే కంప్యూటర్స్లో స్టోర్ చేస్తాం. బికాజ్ ఒకవేళ ఒక మెషిన్లో డేటా అనేది బై మిస్టేక్ డిలీట్ అయిపోయినా లేదా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మనం ఇంకో మెషిన్లో ఉన్న డేటాతోటి మనం దాన్ని ప్రాసెస్ చేయొచ్చు. దీనివల్ల మనకి ఫాల్ట్ టాలరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. లైక్ ఫాల్స్ అక్కర్ అవ్వడానికి చాలా లెస్ ఛాన్స్ ఉంటుంది. సో మనం హడూప్లో డేటా అనేదాన్ని మల్టిపుల్గా స్టోర్ చేసుకుంటాం. సపోజ్ లైక్ ఇప్పుడు మనకి గూగుల్ పిక్స్కి మనం బ్యాకప్ యాడ్ చేసుకుంటాం. బికాజ్ ఒకవేళ మనం బై మిస్టేక్ పిక్స్ లూజ్ అయినా మళ్ళీ వాటిని బ్యాకప్ చేసుకుంటాం కాబట్టి. సో అలానే ఇక్కడ కూడా ఒక్క సిస్టంలో బదులు మనం మల్టిపుల్ సిస్టమ్స్లో రెప్లికాస్ని క్రియేట్ చేస్తాం. సో దట్ ఒకవేళ ఒక సిస్టంలో పోయినా మనకి సేమ్ డేటా అనేది మల్టిపుల్ వేరే సిస్టమ్స్లో ఉంటుంది కాబట్టి మనకి లాస్ అనేది ఉండదు. Next point is high throughput over low latency. Focuses on processing large data sets efficiently rather than providing a real-time results. హడూప్ అనేది మనకి మోస్ట్లీ లార్జ్ డేటా సెట్స్ని దాని మీద ఆపరేషన్స్ని ఎలా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయాలనేదే చూస్తుంది మోస్ట్లీ. ఇట్ వర్క్స్ బెస్ట్ విత్ బ్యాచ్ ప్రాసెసింగ్ రాదర్ దాన్ క్విక్ రెస్పాన్సెస్. హడూప్ అనేది మనకి బ్యాచ్ ప్రాసెసింగ్తో వర్క్ చేసినప్పుడు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్. దట్ ఈస్ ఐడియల్ ఫర్ ప్రాసెసింగ్ లార్జ్ స్కేల్ డేటా ఇన్ బ్యాచెస్. మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్యాచ్ ప్రాసెసింగ్తో వర్క్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ బెటర్ రిజల్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ ప్రాసెసింగ్. డివైడ్స్ టాస్క్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ అండ్ ప్రాసెస్ దెమ్ simultaneously across multiple nodes. Speeds up data analysis and processing. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మనం ఒక టాస్క్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసి వాటన్నింటినీ సైమల్టేనియస్గా ప్యారలల్గా ప్రాసెస్ చేస్తాం. సో దట్ మనకి డేటా అనాలిసిస్ అనేది స్పీడ్గా అవుతుంది అండ్ విల్ గెట్ పర్ఫెక్ట్ రిజల్ట్స్. ఆల్సో మనకి టైం అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ ఫైల్స్. ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ హ్యూజ్ డేటా. మనం ఇందాక చెప్పుకున్నట్టు హడూప్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసిందే లార్జ్ డేటాని హ్యాండిల్ చేయడానికి, దట్ ఈస్ బిగ్ డేటా. బిగ్ డేటా అనలిటిక్స్ అంటేనే హడూప్. మనం హడూప్ లేకుండా బిగ్ డేటా అనలిటిక్స్ అనేది కష్టం. సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ ఫైల్స్. ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ హ్యూజ్ డేటా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Thank you for watching. If you like this video, please share and subscribe. Thank you for watching.